హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్ల వ్లాగ్స్. ఈ వీడియోలో నేను సర్వీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ క్రీమ్ వచ్చి మెయిన్లీ డ్రై టు వెరీ డ్రై స్కిన్ టైప్కి. నాది వచ్చేసి డ్రై స్కిన్ కాబట్టి నేనైతే ఈ క్రీమ్ రీసెంట్ టైంలో యూజ్ చేశాను. ఈ క్రీమ్ నాకు ఎలా అనిపించింది ఏంటి అని వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది మనకి 50 ml ప్రోడక్ట్ వచ్చి 350 రూపీస్ ఆ రేంజ్ అయితే పడింది నాకు. నేనైతే నైకాలో అయితే తీసుకున్నాను. ఈ క్రీమ్ మెయిన్గా డ్రై ఆర్ వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుందని ఆల్రెడీ మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి నాన్ కమోడోజెనిక్ ప్రొడక్ట్, సో మన పోర్స్ని అయితే క్లాగ్ చేయదు. అలానే దీంట్లోని ఫ్రాగ్రెన్స్ కూడా లేదు. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అలానే డ్రై స్కిన్ వాళ్ళు అండ్ వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం ఇంకా మాయిశ్చరైజర్ ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళకి సూపర్ ఉంటుంది. స్కిన్ని లాంగ్ లాస్టింగ్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అండ్ మెయిన్గా ఇందులో ఫ్రాగ్రెన్స్ కూడా లేదు కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే కొంచెం హెవీ అనిపిస్తుంది. ఎందుకంటే దీని టెక్స్చర్ వచ్చి లైట్ వెయిట్గా ఉండదు, చాలా థిక్గా ఉంటుంది మనకి. కానీ మనకి స్కిన్లో ఏమొచ్చి క్విక్గా అబ్జర్వ్ అయిపోద్ది, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. అండ్ టెక్స్చర్ కూడా చూస్తే చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా బాగుంటుంది. అండ్ ఫ్రాగ్రెన్స్ అయితే ఉండదు. అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి హైలూరోనిక్ యాసిడ్, సెరమైడ్స్ ఉన్నాయి. సో టెక్స్చర్ చూస్తే మీకు చాలా థిక్గా ఉంటుంది, కానీ మనం అప్లై చేసుకుంటే క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది, హైడ్రేషన్ చేస్తుంది మనకి లాంగ్ లాస్టింగ్. అలానే మన స్కిన్ బెరియర్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ పర్ఫెక్ట్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి. అండ్ వెరీ వెరీ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకొంచెం హైడ్రేటింగ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. కాకపోతే ఇది మనం అప్లై చేసుకుంటే మనకి ఆయిలీగా గ్రీజీగా అయితే అస్సలు అనిపించదు. స్కిన్లో అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ మీరు చూసినట్టుగా చాలా థిక్గా ఉంది క్రీమ్ అయితే. అలా అని చెప్పి ఇది బ్లెండ్ అవ్వడంలో టైం పట్టదు. అండ్ మనం అప్లై చేసుకుంటే కూడా మన ఫేస్ ఏమొచ్చి ఆయిలీ అనిపించదు, అలా స్టిక్కీ కూడా అనిపించదు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మన ఫేస్లో అయితే. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ మన ఫేస్కి అయితే హైడ్రేటింగ్గా ఉంచుతుంది. ఇందులో ఎలాంటి ఫ్రాగ్రెన్స్ అయితే లేదు. సో ఇది బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయవచ్చు. ఇది ఎందుకంటే ఇందులో ఫ్రాగ్రెన్స్ లేదు కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం హెవీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు అస్సలు దీన్ని అయితే ప్రిఫర్ చేయకండి. అండ్ వెరీ డ్రై స్కిన్ వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేయకండి. ఇంకా మీకు కొంచెం ఇంకా హైడ్రేటింగ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. కానీ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి అయితే సూపర్ అనమాట. ఎందుకంటే నేను రీసెంట్ టైంలో దీన్ని యూజ్ చేస్తున్నాను. మన క్రీమ్ కొంచెం థిక్గా అనిపిస్తుంది, కానీ ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. అలానే మనకి ఎలాంటి ఫ్రాగ్రెన్స్ ఉండదు. అండ్ ఇది రాసుకోవడం వల్ల మనకి ఎలాంటి పింపుల్స్ అవి రావు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇది ఒక నాన్ కమోడోజెనిక్ ప్రొడక్ట్ అని. అండ్ నిజంగా మనకు పింపుల్స్ అవేమీ రావు, మన పోర్స్ని అయితే క్లాగ్ చేయదు. అండ్ అలా చెప్పి మనకి హెవీగా చూడడానికి ఉంది కదా, ఫేస్కి కూడా హెవీగా ఉంటుంది అంటే ఫేస్కి కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, అస్సలు హెవీ అనిపించదు ఈ మాయిశ్చరైజరు. అండ్ ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ అన్నీ బాగుంటాయి. నాకైతే ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ బాగుంది. నెక్స్ట్ నేను ఫేస్ వాష్ కూడా యూజ్ చేస్తాను, దాని రివ్యూ కూడా మీకు ఇస్తాను. నా వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.